ఆంధ్రప్రదేశ్ సిఐడి మాజీ చీఫ్ పివి సునీల్ కుమార్ సస్పెన్షన్ ను ఏపీ ప్రభుత్వం మరో 4 నెలల పాటు పొడిగించింది. ఆగస్టు 28 వరకు సస్పెన్షన్ ను పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రివ్యూ కమిటీ ఇచ్చిన సిఫార్సుల మేరకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ప్రభుత్వ అనుమతి లేకుండా సునీల్ కుమార్ విదేశాలకు వెళ్లినట్లు ఆరోపణలు ఉన్నాయి. వైసీపీ హయాంలో ప్రభుత్వం నుంచి అనుమతులు తీసుకోకుండానే ఆయన తరచుగా విదేశాల్లో పర్యటించారు. 1-2 సార్లు అయినా అనుమతి తీసుకున్నప్పటికీ కూడా ఆయా దేశాలకు కాకుండా వేరే దేశాలకు వెళ్లారు. దుబాయ్కి రాకపోకలు సాగించారు. ఇవన్నీ కూడా అనుమతులు లేని పర్యటనలే అని రివ్యూ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ సిఐడి మాజీ చీఫ్ పివి సునీల్ కుమార్ సస్పెన్షన్ ను ఏపీ ప్రభుత్వం మరో 4 నెలల పాటు పొడిగించింది. ఆగస్టు 28 వరకు సస్పెన్షన్ ను పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రివ్యూ కమిటీ ఇచ్చిన సిఫార్సుల మేరకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ప్రభుత్వ అనుమతి లేకుండా సునీల్ కుమార్ విదేశాలకు వెళ్లినట్టు ఆరోపణలు ఉన్నాయి. వైసీపీ హయాంలో ప్రభుత్వం నుంచి అనుమతులు తీసుకోకుండానే ఆయన తరచుగా విదేశాల్లో పర్యటించారు. 1-2 సార్లు ఆయన అనుమతి తీసుకోనున్నప్పటికీ కూడా ఆయా దేశాలకు కాకుండా వేరే దేశాలకు వెళ్లారు. దుబాయ్కి రాకపోకలు సాగించారు. ఇవన్నీ కూడా అనుమతులు లేని పర్యటనలే అని రివ్యూ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. రైట్ సురేష్, చెప్పండి. ఆయన ఒక దగ్గరికి పర్మిషన్ తీసుకొని ఇంకో దగ్గరికి వెళ్ళినట్టుగా ఆరోపణలు అయితే ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి భరత్ ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. రైట్ భరత్, చెప్పండి. ఆయన ఒక దగ్గరికి వెళ్తున్నట్టుగా పర్మిషన్స్ తీసుకొని మరొక దేశానికి వెళ్తున్నట్టుగా సమాచారం అయితే అందుతుంది. మరి దానికి సంబంధించిన అప్డేట్. గుడ్ మార్నింగ్ భారతి. ఏపీ సిఐడి మాజీ చీఫ్ సునీల్ కుమార్ కి సంబంధించినంత వరకు నిబంధనలకు వ్యతిరేకంగా ఉన్నారనే అంశంలో తాను సస్పెన్షన్ మరొక 4 నెలల పాటు పెంచినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరీ ముఖ్యంగా విదేశీ పర్యటనలు, దాంతో పాటుగా నిబంధనలన్నీ తొంగలో తొక్కినటువంటి పరిస్థితి. 2019 నుంచి 2023 జనవరి 23 వరకు కూడా తన సర్వీసును 4 ఏళ్ల పాటు చేశారు. ఈ 4 ఏళ్లలో కూడా గత ప్రభుత్వంలో అనేక అభియోగాలు తనకు సునీల్ కుమార్ పైన వచ్చినటువంటి పరిస్థితి. ప్రధానంగా ఒక దేశానికంటూ ఒక దేశానికి వెళ్ళడం ఒకవైపు అయితే, మరొక వైపు అనేక ఆరోపణలు, నిబంధనలన్నీ కూడా సర్వీస్ నిబంధనలన్నీ కూడా తొంగలో తొక్కినటువంటి పరిస్థితి. విదేశీ పర్యటనలు చేశారనే అభియోగాలు, అనేక ఆరోపణలు వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో తన సస్పెన్షన్ ఇప్పటికే 4 నెలలు పొడిగించినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. దీనికి సంబంధించినంత వరకు కూడాను నిబంధనలు ఏదైతే గతంలో ఉన్నటువంటి నిబంధనలు వర్తిస్తున్నా కానీ విదేశీ పర్యటన అంశంపై కూడా పూర్తి స్థాయిలో 30 రోజుల్లో కూడా వివరణ ఇవ్వాలి, ఏదైతే లిఖితపూర్వక వివరణ ఇవ్వాలంటూ కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఏదైతే రాజకీయ ప్రలోభాలకు గురి చేస్తూ కేసును డైవర్ట్ చేసే పరిస్థితి ఉంటే మాత్రం సర్వీస్ నిబంధనలు వర్తిస్తాయంటూ కూడా హెచ్చరిక జారీ చేసినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. గత ప్రభుత్వంలో జరిగినటువంటి అనేక అవకతవకలకు సంబంధించినంత వరకు ప్రధాన సూత్రధారిగా ఉన్నట్టు కూడా అనేక ఆరోపణలు ఉన్నాయి. మరొక వైపు విదేశీ పర్యటనలు, ఒక దేశానికంటూ ఒక దేశానికి వెళ్ళడం, ఆ దేశంలో ఎందుకోసం పర్యటన చేశారనే దానిపై కూడా పూర్తి క్లారిటీ లేకపోవడం, దాంతో పాటుగా విదేశీ పర్యటనలకు సంబంధించినంత వరకు ఎందుకోసం విదేశీ పర్యటన చేయాల్సిన పరిస్థితి వచ్చిందనే దానిపై పూర్తిగా క్లారిటీ లేకపోవడం, దుబాయ్కి వెళ్తానంటూ మలేషియాకి వెళ్ళడం, మలేషియా వెళ్తానంటూ సింగపూర్ వెళ్ళడం, సింగపూర్ అంటూ అమెరికా లాంటి దేశాల్లో పర్యటించినటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే ఏపీ సిఐడికి సంబంధించినంత వరకు మాజీ చీఫ్ గా ఉన్నటువంటి ఈయన ఇటువంటి నిబంధనలు వర్గీకరించడంపై అయితే మాత్రం పూర్తి దుమారం అయితే ఎలరైందని చెప్పుకోవచ్చు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో నిబంధనలు తొంగలో తొక్కుతూ నిబంధనలు పూర్తిగా బేఖాతరు చేసినటువంటి అధికారులందరినీ కూడా ఒక్కొక్కరుగా టార్గెట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఎవరైతే నిబంధనలు పూర్తిగా తొంగలో తొక్కినటువంటి ఏపీ సిఐడి మాజీ చీఫ్ సునీల్ కుమార్ ఉన్నారో తన సస్పెన్షన్ తో పాటుగా 30 రోజుల్లో లిఖితపూర్వక వివరణ ఇవ్వాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసినటువంటి సిచ్యువేషన్ లో మరొక 4 నెలల్లో ఎక్స్టెన్షన్ అయినటువంటి తరుణంలో పూర్తిగా ఈ నిబంధనలకు సంబంధించినంత వరకు రాజకీయ పరిణామాలు కానీ రాజకీయ ఒత్తిళ్లు కూడా తేకూడదంటూ కూడా హెచ్చరికలు చేశారు. అలా తీసుకొచ్చిన పట్ల సర్వీస్ నిబంధనలు తనపైన వర్తిస్తాయంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసిందని చెప్పుకోవచ్చు. అంటే భరత్, ప్రధానంగా ఏ అంశాలు ముందుకు తీసుకొస్తున్నారు? అంటే ఈ కారణాలతోనే అక్కడికి వెళ్లాల్సి వచ్చింది అనే విధంగా ఏమైనా కారణాలు చెప్పే ప్రయత్నం చేశారా?
ప్రధానంగా సునీల్ కుమార్ ఎప్పుడైతే 2019లో ఛార్జ్ తీసుకున్నప్పటి నుంచి జనవరి 23, 2023 వరకు తను అధికారంలో సిఐడి చీఫ్ గా పనిచేసినటువంటి పరిస్థితుల్లో అప్పుడు తను చేసినటువంటి సర్వీస్ నిబంధనలు ఏదైతే నిబంధనలకు వ్యతిరేకంగా కొన్ని కార్యకలాపాలు నిర్వహించారనే ప్రధాన ఆరోపణలు ఉన్నటువంటి పరిస్థితి. మరొకవైపు విదేశీ పర్యటనలకు సంబంధించినంత వరకు ఏదైతే అధికారుల ఆదేశాలతోటే విదేశీ పర్యటన చేయాల్సి ఉంటుంది. కానీ ఎటువంటి నిబంధనలు పాటించకుండా స్వలాభం కోసం విదేశీ పర్యటన చేసినటువంటి పరిస్థితి. అందులో కూడా కొన్ని రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పినప్పటికీ కొన్ని చెప్పలేనటువంటి పరిస్థితి. ఎందుకు చెప్పకుండా వెళ్ళారు? ప్రధానంగా ఒక దేశానికి వెళ్తామంటూ కూడా ఇంకొక దేశానికి వెళ్ళడంపై కూడా పూర్తిగా ఏదైతే వ్యవహరించిన తీరు, ఎందుకు ఒక దేశానికంటే ఒక దేశానికి వెళ్ళారు అనే దానిపై కూడా పూర్తి క్లారిటీ రావాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినంత వరకు గత ప్రభుత్వంలో ఏవైతే జరిగినటువంటి అవకతవకలకు సంబంధించినంత వరకు కూడా ఈయన ఏమైనా దానికి అనుకూలంగా ఉన్నారా, అనుకూలంగా పనిచేశారా అనే ఆరోపణలు కూడా వెలువెత్తినటువంటి పరిస్థితి. నిబంధనలు అన్ని కూడా తొంగలో తొక్కినటువంటి సిచ్యువేషన్ లో ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం గత ప్రభుత్వంలో ఎవరైతే అధికారులు నిబంధనలు తొంగలో తొక్కుతూ అధికార దుర్వినియోగానికి పాల్పడినటువంటి పరిస్థితులు ఉన్నటువంటి నేపథ్యంలో వాళ్ళందరినీ కూడా ఒక్కొక్కరుగా కటకటాల్లోకి వెళ్తున్నటువంటి పరిస్థితి. గతంలో ప్రజలకి వ్యతిరేకంగా జరిగినటువంటి అంశాలకు సంబంధించినంత వరకు కూడా ఇప్పుడు కూటమి ప్రభుత్వం పూర్తిగా అంశాలన్నీ బేరీజ్ వేసుకుంటున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. సర్వీస్ నిబంధనలు ఏమున్నాయో సర్వీస్ నిబంధనలకు అనుకూలంగా పనిచేయకుండా అధికార దుర్వినియోగానికి పాల్పడడంపై కూడా పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ నేపథ్యంలోనే సస్పెన్షన్ 4 నెలలు పెంచడంతో పాటు లిఖితపూర్వకంగా ఏ దేశాలకి ఎప్పుడెప్పుడు వెళ్ళారు, ఎందుకోసం అని వెళ్ళారు, ఇక్కడ చెప్పాల్సినటువంటి పరిస్థితుల్లో ఎందుకోసం వెళ్ళారనేది మాట పక్కన పెడితే ఒక దేశానికి వెళ్లాల్సినటువంటి పరిస్థితులు ఎందుకు వచ్చాయి అనే దానిపై కూడా పూర్తి క్లారిటీ లేనటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా లిఖితపూర్వకంగా ఇవ్వాల్సినటువంటి పరిస్థితి కనిపించింది. దీనిపై రాజకీయ ప్రలోభాలకు గురి చేస్తే మాత్రం సర్వీస్ నిబంధనలు వర్తిస్తే దానిపైన పూర్తిగా ఆంక్షలు ఉంటాయంటూ కూడా చెప్పినటువంటి సిచ్యువేషన్ అయితే చూడొచ్చు. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్.